జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మాతో పాటుగా మంత్రివర్గ బాధ్యతలు స్వీకరించినటువంటి జోగి రమేష్ గారు 83 రోజులు కారాగార వాసాన్ని అనుభవించి కోర్టు వారి ఆదేశాల మేరకు బెయిల్ మీద వచ్చారు. వారిని పలకరించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేను ఇంకా కొంతమంది పెద్దలు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు గారికి జోగి రమేష్ మీద ఉన్న కక్ష తీరింది. అన్యాయమైన కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించినటువంటి జోగి రమేష్ గారికి ప్రజల్లో క్రేజ్ పెరిగింది. పొలిటికల్ వెంజెన్స్, రాజకీయ కక్షలను తీర్చుకోవడం ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేయటం, జైలుకు పంపించటం, నెల రోజులు 2 నెలలు సంవత్సరం పాటు కూడా జైల్లో మగ్గే విధంగా ఒక పథక రచన చేసి వాళ్ళని జైల్లో ఉంచటం, తద్వారా నాయకులు బెదిరిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోతారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణచబడిద్దని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అలా జరగదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఎంతగా నొక్కితే, ఎంతగా జైల్లో పెడితే, ఎంతగా హింసిస్తే అంత పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా నాయకులు సిద్ధపడతారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఉదాహరణకి మా జోగి రమేష్ తీసుకున్నాం. ఎంతమంది మీద కేసులు పెట్టారండి కుటుంబంలో? ఇదిగో వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టారు, జైల్లో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడి మీద పెట్టారు, ఆయన మీద పెట్టారు, అందరూ తాగారా? చివరికి వారి సతీమణి మీద కూడా కేసు పెట్టారు. భర్తను అరెస్ట్ చేస్తే హాస్పిటల్ దగ్గరికి వెళితే అరెస్ట్ సందర్భంగా ఆమె మీద కూడా కేసు పెట్టారు A1గా. ఎందుకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. సరే, ఆ కేసుని కోర్టులో వేశారు, క్వాష్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారి కుటుంబంలో భార్యాభర్తల మీద, తమ్ముడి మీద, కొడుకులు ఇద్దరి మీద కేసులు పెట్టి ఈ కుటుంబాన్ని అణిచేద్దాం అని అనుకుంటున్నారు పాపం చంద్రబాబు నాయుడు గారు. ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చరిత్రలో లిఖించబడతాయి. రాబోయే కాలంలో వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, చంద్రబాబు ఓడిపోయాడు, ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడు మదంతో వ్యవహరిస్తే వారికి సరైన గుణపాఠం కాలం చెబుతుందనే విషయాన్ని మర్చిపోయి ఇవాళ ఒక అక్రమమైన కేసులో మిత్రుడు జోగి రమేష్ని ఇరికించి నాతో చాలా సందర్భాల్లో మాట్లాడాడు. నేను చెప్పా, బెయిల్కి వెళ్ళమాక మొట్టమొదటి కేసుని అరెస్ట్ అయిపో, ఓ 2 నెలలు 3 నెలలు ఉంటే అప్పుడు చంద్రబాబుకి ఆనందం వస్తుంది, నువ్వు బెయిల్ తెచ్చుకున్నాడు ఇంకో కేసు పెడతాడు. అట్లాగే బెయిల్ తెచ్చుకున్నాడు ఇంకో కేసు పెట్టారు, ఫాల్స్ కేసు. ఏంటి, ఏదైనా సరే జోగి రమేష్ లోపల వేసేయాలి అంతే. అది కేసు మంచిదా చెడ్డదా కాదు, పోలీసు తన యంత్రాంగం తన చేతిలో ఉంది కాబట్టి అని లోపలేసేయాలి, అక్కడ జైల్లో మగ్గించాలి, రమేష్ భయపడాలి, అమ్మో ఇంక రాజకీయాలు వద్దని అనుకోవాలి. పిచ్చోడా, ఎందుకు అనుకుంటారటగా? ఇంకా కసితో పనిచేస్తారు. నా కుటుంబాన్ని, నన్ను చంద్రబాబు వేధించాడు కాబట్టి చంద్రబాబు పతనమే నా ధ్యేయం అని ముందుకు వెళ్తాడు. వెళ్ళడా రేపు కాబోయే రోజుల్లో? జోగి రమేష్ని చాలా శక్తివంతుడు చేశారు. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే అన్నీ మాఫీ. జోగి రమేష్కి శక్తివంతమైనటువంటి లీడర్గా మరోసారి మీరు తయారు చేస్తున్నారు. అది మర్చిపోతున్నారు చూడండి రాబోయే కాలంలో. అందువల్ల అరెస్టులు, జైళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చెయ్యలేవు. చూశారుగా మీరు, మొదటి 7 నెలలు ఎలా ఉంది, తర్వాత సంవత్సరం ఎలా ఉంది, ఇప్పుడు 18 మాసాలు ఎలా ఉంది. రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందా లేదా? ప్రజలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారా లేదా? మీ సర్వేలే. చంద్రబాబు నాయుడు మనం చెప్పాడు, నేను చెప్పలా, లేదా సాక్షి రాయలా. చంద్రబాబు నాయుడు గారు IAS ఆఫీసర్ల మీటింగ్లో చెప్పాడు, మీరు బాగా పనిచేస్తున్నారు మీరు అనుకుంటున్నారు, నేను బాగా పనిచేస్తున్నాను నేను అనుకుంటున్నాను, కానీ ప్రజలు సాటిస్ఫాక్షన్గా లేరు, ప్రజలు సంతోషంగా లేరు.
జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. తర్వాత వంశీ గారిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. రెడ్ బుక్లో అంబటి రాంబాబు గారు ఉన్నారా లేదా? ఇది అడగాల్సింది ఆ రెడ్ బుక్ రాసినవాడిని, నన్ను కాదుగా. ఆ రెడ్ బుక్ రాసినవాడిని అడగాలి, నన్ను అడిగితే లాభం. అంబటి రాంబాబు పేరు ఉందో లేదో ఉందంటున్నాడుగా. ఏమన్నాడు? ఇంకా పేర్లు ఉన్నాయి అంటున్నాడు ఆ రెడ్ బుక్ రాసిన ఆయన పెద్ద మనిషి. నేను చెప్పాగా మొన్న నా పాటలో చెప్పా, రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. అర్థమైందా? రెడ్ బుక్లకు భయపడే వాళ్ళమా మేము? రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాళ్ళం, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం, దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళం. మీ రెడ్ బుక్కులకి ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి బంధనం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. లోకేష్ అతనికి ఏం తెలుసు? అర్ధంతరంగా వచ్చాడు, సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు. రాజకీయ అనుభవం ఉందా? చచ్చిందా? అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో. అది రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవు. మళ్ళా చెప్తున్నా, నా పేరు ఉందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ రాసిన మొనగాడు చెప్పాలి. అది ఓకే. Stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.